వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఉగ్రవాదులు హతమార్చడం, యుద్ధం చేయడం వేరువేరని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. India got tried to kill the terrorists in Pakistan, but not war on the Pakistan, because war is different, and choosing the terrorist and the killing is justified because they created so much of havoc. The terrorism should not be supported. Even in Pakistan also, they are creating more trouble to internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. The Pakistan and India also put together to fight against the terrorism. Wherever terrorists, they should be killed. But the CPI is against of the war in Pakistan, because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. నేను ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి చురకలు వేసిన ఎంపీ చిన్ని. నేను ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం. దేశం ముఖ్యం. ఇవాళ దేశంలో దాడి జరుగుతుంది. దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది. అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు. మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం. తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగోపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళ ఉదయం 9:30 ప్రెస్ మీట్ పెడదామని. కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు. మొన్న కూడా మీరు చూశారు, నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు. అవన్నీ కూడా ఇవాళ కాదు. దేశం దాడిలో చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేపో ఎల్లుండో మీ అందరి ముందు నేనేంటనేది, నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను. దళితులపై ప్రేమ నటిస్తున్న జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి అని మాది కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి దుయ్యబట్టారు. మరి గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు కనుక మీరు గమనిస్తే మా సర్పంచులు కానీ మరి మున్సిపాలిటీస్ కానీ అందరు కూడా గగ్గోలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే అక్కడ అమౌంట్స్ పడతాయి ఖాతాలో, ఎందుకంటే 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ నిధులన్నీ. కానీ అవి చూసేపాటికి అక్కడ డబ్బులు ఉండవు, వెంటనే తీసేస్తారు. అంటే వికేంద్రీకరణ అంటే ఏ విధంగా వస్తుంటుంది అంటే సర్పంచులు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి తీసుకొచ్చిన అధోగతి పాలు చేసి వాళ్ళ మీద గొడ్డలు వేటేసిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎలా మాట్లాడతారు? ఈరోజు వికేంద్రీకరణ అంటే ఏంటి? 175 నియోజకవర్గాల్లో ఐటీ పార్క్స్ పెట్టడం, మరి స్థానిక సంస్థలకి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం. అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని పాట పాడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఎస్సీలకి నేను మేనమామని చెప్తూ ఉంటారు. మీరు ఎస్సీలకి చేసిందేంటి? వాళ్ళకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు, ఉపాధి హామీ పనులు తీసేశారు, 27 పథకాలు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. మరి ఎక్కడైతే అంటే అబ్రాడ్ చదువుకోవాలన్న స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్యను పేరు పెట్టుకున్నారు. 12,000 పైనున్న ఎస్ఎండ్ భూములు లాక్కొని గ్రావెల్ కంకరు దోచుకుంది మీరు కదా? మరి ఎస్సీలకి మేనమామకుంటాం అండగా ఉంటాం పక్కన పెట్టి ఎస్సీల మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకే మీరు అండగా ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ అంటే జొమాటో స్విగ్గీ లాగా డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని సన్మానాలు చేసుకుంటారు. ఒక డాక్టర్ సుధాకర్ ఆయన ఏం అడిగాడు? అనెస్థెటిస్ట్ థియేటర్లో కరోనా టైంలో మాస్క్ కావాలని అడిగితే ఆయన మీరు ఏ విధంగా మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయే మాదిరిగా చేసింది మీరు కాదా? మరి మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ని ఏ విధంగా చనిపోయాడు? మీ అక్రమాలను ప్రశ్నించిన అనితారాణి ఏమైంది? డాక్టర్ అచ్చెన్న ఏమయ్యారు? కావలి కరుణాకర్ ఏమయ్యారు? మరి మీ మద్యం ధరలు పెరిగితే ఆ యొక్క మద్యం ధరలు పెంచొద్దు అని అడిగిన ఓం ప్రతాప్ని మీరేం చేశారు? అంటే మీ హయాంలో దళితులకు అండగా లేకుండా దళితుల్ని కుళ్ళబొడిచి వాళ్ళ మీద విస్తృతమైన ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ విధంగా మనం చూస్తే మీరేం చెప్తారు?
కనీసం డప్పు కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ కూడా పీకేశారు కదా. ఈరోజు మీరు గమనించాలి, పీజీ చేయాలనుకున్న యూజీ స్టూడెంట్ అంటే ఒక బిఏ చదివితే ఎంఏ లేకపోతే బీటెక్ చదివితే ఎంటెక్ చదవాలనుకున్న విద్యార్థికి జియో నెంబర్ 77 తెచ్చి ఈ యొక్క ఉన్నత చదువుల్ని ఎస్సీలకు దూరం చేసింది మీది కాదా? మరి స్టీల్ ప్లాంట్ భూముల్ని అదానికి అప్పగించడమే బీజేపీ ఎజెండా అని షర్మిల ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకునేందుకు లేదని తేల్చి చెప్పారు. నేను కూడా వాళ్ళతో పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడే ఇదే ప్రదేశంలో టెంట్లు మారుస్తున్నారు తప్పితే వీళ్ళ అజెండా మార్చలేదు. ఏ రోజైతే వైజాగ్ స్టీలు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం సుముఖంగా ఉంది అని ప్రకటించిందో జనవరి 2021లో, ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు 1545 రోజులుగా ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అంటూ ఇక్కడే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 2014 వరకు బ్రహ్మాండంగా నడిచిన విశాఖపట్నం స్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన వెంటనే, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీల్ కు కష్టాలు మొదలైంది. కారణం చాలా సింపుల్. మోడీ ప్రభుత్వం అదానీ లాంటి వాళ్ళకు మేలు చేయాలి, దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధానమంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి, దాని ద్వారా బీజేపీకి సంబంధించిన అదానీ లాంటి వాళ్ళకి మేలు చేయాలి. ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖ స్టీలు. అప్పటి నుంచే కష్టాలు మొదలైంది. అన్నిటికీ బరి తెగించి బీజేపీ మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం, ఆంధ్రుల గర్వకారణం. ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బీజేపీ నిస్సిగ్గుగా ప్రైవేటైజ్ చేస్తామని జనవరి 2021న ప్రకటించడం జరిగింది. దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజుల వరకు కొనసాగుతుంది. ఇంతకాలం వీళ్ళు పడిన కష్టం ఒకటి అయితే 6 నెలలుగా వీళ్ళు పడుతున్న కష్టం ఇంకొక ఎత్తు. ఆ కారణంగా ఒకప్పుడు 34,000 మంది ఉద్యోగస్తులు ఉండి 7.5 మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసిన ఈ వైజాగ్ స్టీల్ కి సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ గా ఇంత వైభవంగా పనిచేస్తే ఈ రోజు కేవలం 23,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో దాదాపు 11,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 14,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్ లో 5,000 మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పనుతున్నారు. మళ్ళీ విశాఖ స్టీల్ ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ మనిషి అదాని, పక్కనే గంగవరం పోర్టు ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ 30 సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న 10% ని కాస్త కేవలం 600 కోట్ల రూపాయలు అదానికి ఇచ్చేయడం జరిగింది. ఈ ప్లాంట్ ను కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా. ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టే ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదానీ లాంటి వాళ్ళకి అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా. ఎందుకంటే దాదాపు 23,000 ఎకరాలు విశాఖ స్టీల్ కు ఉన్నాయి. దాని విలువ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు. కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బీజేపీ సర్కార్ ఈ కుట్రలు అన్ని చేసి బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి, పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గాయి. మై ఫ్రీ యాడ్స్ స్కీమ్ మోసంపై పడమటి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన బాధ్యత. నా పేరు పిండి రంగమ్మ, నా భర్త పేరు పిండి సుబ్బారావు. మైత్రి యాడ్స్ అని కోయంబత్తూరులో ఉందని చెప్పి మాకు డబ్బులు ఇప్పించారండి. మనిషికి వచ్చి 1,20,000 పెట్టాం. మెటీరియల్కి వచ్చి మా భర్త పేరుతో 1,20,000, నా పేరుతో 1,20,000. అలాగే మా అమ్మగారు కూడా కట్టిందండి. ఆమె మా నాన్నగారు కట్టి బాగోదండి. పక్క వాళ్ళు ఆమె ఇళ్లలో పనిచేసి ఆయన పోషించాలి. ఏదో ఆమె కూడా ఇట్లా ఇళ్లలో పని చేసుకోలేకపోతే పెద్ద వయసు ఆవిడని పోతుంది అని ఆశపడి కట్టింది. నెల నెల అవుతుంది. మా నాన్నగారు బయట ఏం తేవట్లేదని ఆమె ఇళ్లలో పని చేసి పడుతుందని బంగారు ఏదో పెట్టి కట్టింది. ఏ చదువుకు ఉపయోగపడతాయి అని నా భర్తకేమో నడుంకి ఆపరేషన్ అయ్యింది. నాకు బాగోదు, షుగర్, బీపీ, బయటికి వెళ్ళి పని చేయలేదు. నెల నెల అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసి పెట్టాము. ఇప్పుడేమో ఆ అప్పులో మా ఫ్యామిలీ తెచ్చుకున్నారు కూడా అప్పులు చేసాము. ఇప్పుడేమో ఆ అమౌంట్ 2 నెలలు పడిందండి. 12,000 చొప్పున. మళ్ళీ 3వ నెల నుంచి అసలు అమౌంట్ రాలేదు. మా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిందని చెప్పి అయ్యాని ఇయ్యని చెప్పి ఆపారండి. ఇప్పుడు వరకు 1 రూపాయి కూడా మాకు రాలేదండి. మరి దయచేసి మేము
నుంచి పనమడ పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఇక్కడ ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. మాకు దయచేసి మా డబ్బులు మాకు చేయమని వేల కోట్ల రూపాయలు అక్రమంగా కొల్లగొట్టినటువంటి మైనింగ్ గజదొంగ గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేయడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఓకేనా, వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగ గాలి జనార్దన్ రెడ్డికి 14 ఏళ్ల తర్వాత అయినా సరే ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో శిక్ష పడడం అనేది హర్షదాయకము. అందరూ కూడా హర్షించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే బళ్ళారిని కేంద్రంగా చేసుకొని ఓబులాపురం మైనింగ్ మాఫియాగా పేరు పొంది మొత్తం అందరినీ బెదిరించి అధికారులను, రాజకీయ నాయకులను, అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ను ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. దానిపైన 14 ఏళ్ల తర్వాత ఇవాళ శిక్ష చెప్పారంటే మన న్యాయ వ్యవస్థ ఎంతటి ఆలస్యం జరుగుతూ ఉందో ఇందులో తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ఇప్పటికైనా సరే శిక్ష పడింది. కానీ ఏదైతే అక్రమార్జన ఉందో ఆ అక్రమ సంపదనంతా కూడా కాన్ఫిస్కేట్ చేయాలి ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే అటు కర్ణాటక రాష్ట్రంలో, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ఆయన విచ్చలవిడిగా కొల్లగొట్టాడు. కాబట్టి దీనిపైన ఇప్పుడు శిక్ష పడింది. ఆయన ఆస్తులు కాన్ఫిస్కేట్ చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.